మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినట్స్ అని జరుగుతుంది. గరిష్ట స్థాయిలో జరుగుతుంది. అంటే ఏలినట్స్ అని అనగానే కొంచెం మనం భయపడిపోయేటటువంటి అవకాశాలుంటాయి. అలా భయపడాల్సినటువంటి అవసరం లేదిక్కడ. ఈ వారం ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఆరోగ్యం గురించి చాలా బాధలు పడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారు. సోరియాసిస్, ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి మీకు వ్యాధులు వస్తున్నాయేమో అనేటటువంటి ఇవి ఉంటాయి, భయం. ఇవన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విదేశాలకు సంబంధించి ముఖ్యంగా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఎక్కడికక్కడ అవరోధాలు మీకు పడుతూ ఉన్నాయి. అడ్డంకులు ఎక్కడ చూసినా ఏంటి అనేది కొంచెం డిస్కరేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కేవలం యుఎస్ అనేటటువంటి ఆలోచన పక్కన పడేసి ఇతర దేశాలకు కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇతర దేశాలకు కూడా వెళ్ళి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అలాగే కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం, ఆ వ్యక్తుల సలహాల మేరకు కొత్త కొత్త వాళ్ళతో వ్యాపారాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటాయి. ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు, వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తారా, ఇలాంటివన్నీ కూడా చూడాలి. సో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడం వల్ల మీరంతా కూడా పార్టీలు, పబ్బాలు, మీ ఫ్రెండ్స్తో, చుట్టాలతో ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎంత చేసినప్పటికీ కూడా బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ కాస్త వాళ్ళ అపార్థం మిమ్మల్ని చేసుకోవడం, మీరు చెప్పేటటువంటివి సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వారికి జరుగుతుందన్నమాట. అలాగే విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ మీనరాశి వారి విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ ఇవి అవడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఇతర ఊర్లకి, ఇతర డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ అనేటటువంటివి రావు, కానీ జాబ్ సెక్యూరిటీ మాత్రం ఉంటుంది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు. అండ్ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కాస్త అవకాశాలు అధికంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అడ్డంకులను దాటుకొని వెళ్తారు. ఇకపోతే జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకు ప్రతి పని కూడా లేటుగా అవడము, మనము లేటుగా స్టార్ట్ చేయడము, బద్ధకంగా ఉండడము, అండ్ ఇంప్రాక్టికల్గా ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ యొక్క రాహువు మనకి మానసికమైనటువంటి ప్రశాంతతను చెడగొడతాడు. నిద్ర ఉండదు, నిద్రలేమి అండ్ స్లీప్లెస్ నైట్స్ ఎన్నో గడపడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ ఏలినాటి శని సమయంలో మీరు ప్రాజెక్ట్స్ మీరు చేస్తే ఆ ప్రాజెక్ట్స్ యొక్క ఆ క్రెడిట్ అంతా కూడా మీకు రాకుండా మీ కొలీగ్స్కి రావడము, ఇతరులకు రావడము కొంచెం మీకు మానసికంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. రామ అంటే బూతులాగా అవతల వాళ్ళకి మిస్కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా కాస్త లిమిట్స్లో మనం ఉండడము మనకి సర్వదా శ్రేయస్కరం. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి మేము ఉద్యోగం చేస్తున్నామండి, ఉద్యోగం ఒక చోట, ఆఫీస్ ఒక చోట, అండ్ ఇంటి పనులు చేసుకోవాలండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఉమెన్కి ఎగ్జంప్షన్ లాగా వీళ్ళకి మాత్రం ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ఇలాంటి అనుకున్న పనులు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని మీరు జపం చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి, రావి చెట్టును మర్చిపోకండి, రావి చెట్టుని ఇంట్లో పెంచుకోండి. అండ్ రావి చెట్టు చుట్టూ అంటే కుండీలో వేసుకొని పెంచుకోండి, తర్వాత బయట వేద్దరు కానీ మీ కోరికలు తీరిన తర్వాత. ప్రదక్షిణాలు చేయాలంటే టెంపుల్స్కి వెళ్ళడం అస్తమానం టైం వేస్ట్, కాబట్టి ఇట్ సేవ్స్ యువర్ టైం నాట్ కీపింగ్ ఆన్ గోయింగ్ రౌండ్ ద టెంపుల్స్ అనమాట. టెంపుల్ ఈ యొక్క కుండీలో మీరు వేసుకోవడము, రావి చెట్టుకి నీళ్ళు పోసుకోవడము, పూజ చేసుకోవడము, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, ఓం శనైశ్చరాయ నమః అంటూ జపం చేసుకోండి. మీ కోరికలు తీరిన తర్వాత ఈ చెట్టుని తీసుకెళ్ళి బయట పాతేసేయండి. అండ్ వాటర్ వేసి ఆ చెట్టును పెద్దగా పెంచాలి. ఆ చెట్టు బాగా పెరుగుతున్న కొద్దీ మీ యొక్క సమస్యలు అనేటటువంటివి, గ్రావిటీ అనేటటువంటివి తగ్గుతుంది. ఈ రకంగా చేసుకోండి. శుభమస్తు.